ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. హరి ఓం. స్ట్రైట్గా తిప్పుకోయా. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం. చాలా రోజుల నుండి అధ్యయనం చేస్తూనే ఉన్నాం కదా. 66వ శ్లోకం నుండి ఒకసారి రిపీట్ చేద్దామా ఒక్కొక్కరు. ఉమాదేవి గారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. నెక్స్ట్ మెహర్ లక్ష్మి గారు. తపస్కాయ నా భక్తాయ కదాచన శుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి. లక్ష్మీ పద్మజ గారు. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. వరలక్ష్మి గారు. అన్మ్యూట్ చేసి. కశ్చిన్మే ప్రియ కృత్తమః భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్తాను స్వామీజీ, సరిగ్గా రాలేదు. న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియ కృత్తమః భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో
ఎవరి పుస్తకం వాడుతున్నారు మీరు? అమ్మగారిది కాదు. ఆ పద విభజన లేని పుస్తకం వాడుతున్నారు. అమ్మగారిది వాడండి. ఓకే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. పరిమితమైన ప్రపంచము, ఉపాధులు, వాటి వ్యవహారాలు, ధర్మాలు సంబంధించినటువంటి నియమాలను పక్కన పెట్టి భగవంతుడిని ఆశ్రయించి ఆత్మధర్మాన్ని అనుసరిస్తే అన్ని పాపాల నుండి బయటపడిపోతారు. ఎందుకు? ఆత్మ అర్థమయ్యే కొద్దీ ఆత్మ పాపరహితమైంది. ఎందుకంటే ఏకమైంది. ఉన్నది ఒకటే. కోరుకున్నా వద్దన్నా పోయేదేమీ లేదు. నువ్వు కోరుకున్నా అన్యమైంది రావడానికి వీలు లేదు. నువ్వు వద్దన్నా పోయేది లేదు. ఉన్నది ఒకటే కాబట్టి ఆత్మను ఆశ్రయించి ఆత్మధర్మాన్ని పాటిస్తే ఏకత్వం సిద్ధిస్తుంది. భిన్నత్వమే పాపం. ద్వైతాత్ భయం భవతి. అద్వైతేన అమృతం. ఒకటే గుర్తించబడే కొద్దీ రెండోది లేనే లేదు కాబట్టి భయానికి హేతువే లేకుండా పోతుంది, బాధకి హేతువే లేకుండా పోతుంది, దుఃఖాలే ఉండవండి. నువ్వు నీ ఆత్మనైన నన్ను ఆశ్రయిస్తే నీ పాపాలన్నీ తొలగించేస్తాను, దుఃఖాలన్నీ తొలగించేసేస్తాను. చెప్పాల్సింది చెప్పేశాను. మా శుచ. నేను చెప్పింది కానీ నువ్వు వినుంటే నీకు దుఃఖం వెళ్ళిపోయి ఉండాలి. నీకు దుఃఖం ఉంది అంటే నేను చెప్పింది నీకు అర్థం కాకైనా పోయి ఉండాలి, లేదా వినకుండా ఉండాలి. రెండు అంతే. ఇదో నేను చెప్పినటువంటి ఈ రహస్యమైన ఈ బోధనని సోమరపోతులకు చెప్పకండి, నాస్తికుడికి చెప్పకండి, భగవత్ సేవ చేయని వాడికి అసలే చెప్పకండి. అలాగే భగవంతుడన్నా, శాస్త్రాలన్నా, మహాత్ములన్నా ద్వేషించేవాడిని దగ్గరికే రానివ్వండి. సరే, ఎవరికి చెప్పాలండి? యయిమం పరమంగుహ్యం మద్భక్తేషు అవిదాస్యతి. ఎవరైతే నా భక్తులైనటువంటి వాళ్ళకి కానీ ఇది ఇస్తూ ఉన్నారో అలా ఇచ్చే వాళ్ళకి నా మీద పరమమైన భక్తి కలుగుతుంది. ఇంటే సరిపోదా అండి? మళ్ళీ ఇవ్వాలనా అండి? వింటే దేవుడు ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు అనిపిస్తుంది. అది ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేస్తే ఆయన నాలో నేనై ఉన్నాడు, అయ్యా నేను ఆయనే అయి ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. ఇది పరాభక్తి ఫలితం. నామే వయస్యది అసంశయ. వాడు ఖచ్చితంగా నన్నే చేరుకుంటాడు. ఎందుకంటే శాస్త్రం మనన నిత్యాసలు చేసే కొద్దీ లోతుకు అర్థమవుతుంది. ఏ శాస్త్రం అయితే ఏముందండి, ఒకసారి రెండుసార్లు చదివితే తెలిసిపోతుంది కదా. వేదాంతం అలా కాదు. ఇతర శాస్త్రాలు ఎన్నిసార్లు చదివినా అన్యమైంది ఏమీ అర్థం కావడానికి అవకాశం లేదు. కానీ వేదాంతం మళ్ళీ 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 చదివే కొద్దీ ఇంకా 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 డీపర్ మీనింగ్స్ అర్థమవుతూ వస్తాయి. పైగా తన జీవితానికి సమన్వయం చేసుకునే అవకాశం వస్తుంది. ప్రపంచంలో ఏ జ్ఞానం తనకు సమన్వయం చేసుకోలేడన్నీ, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, తన మీద ప్రయోగించుకోవాలి. దానివలన వ్యక్తిత్వ లోతులలోకి దృష్టి మరలే కొద్దీ నేను పైకున్న దేహం కాదు,
సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనే విషయం తెలుస్తుంది. అలాగా లోతులలోకి వెళ్ళి నన్ను తన స్వరూపంగా గుర్తించేవాడి కంటే నాకు ఇష్టమైన వాళ్ళు అన్యులు ఎవరు లేరండి. నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిత్ మే ప్రియకర్తమ. నన్ను తన స్వరూపంగా అర్థం చేసుకునేవాడి కంటే ఇష్టమైన వాళ్ళు నాకు ఇంకొకరు లేరు. భవితానజమే అన్య ప్రియతరు. ఇప్పుడే కాదు, ఇక భవిష్యత్తులో కూడా అతనికంటే ఎక్కువైన ఇష్టమైన వాడు ఎవడు లేడు. ఎందుకు? అతను అతనిని నా స్వరూపంగా భావిస్తున్నాడు. ఇది పరమం. అవునా? అంతేకాదు, ఇంకా ఏంటండి, ఇదంతా ఫలశ్రుతి. చూడండి 70. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. విన్నారా శ్లోకం బాగా? దీంట్లో ఏమైనా ప్రత్యేకం ఏమో చూడండి, మళ్ళీ వినండి. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. య ఇమం అవయోః సంవాదం ధర్మ్యం. అవయోః సంవాదః ఇమం ధర్మ్యం. మన ఇద్దరికి సంవాద రూపంలో జరిగినటువంటి ఈ ధర్మాన్ని ఎవడైతే జ్ఞానయజ్ఞేన, జ్ఞానయజ్ఞాల రూపంలో ఇతరులకు అందిస్తున్నాడు, తే ఇష్టస్య ఇతి మే మతిః. తే అహం ఇష్టస్య. అంతేకాదు, అతనికంటే నాకు ఇష్టస్య మే నమతిః. అతనికంటే ఎక్కువగా ఇష్టం అయినవాడు ఇంకొకడు ఉన్నాడు అని అనుకోను. అతడు నాకు అత్యంత ఇష్టమైన వాడే, అతనికంటే ఎక్కువగా ఇష్టమైన వాడు ఇంకొకడు ఉన్నాడని నేను అనుకోను. ఎవరు? జ్ఞానయజ్ఞాల రూపంలో భక్తులైన వాళ్ళకి, జ్ఞాసులైన వాళ్ళకి అందరికీ ఇది అందిస్తున్నారు. కాదు, తే అహం ఇష్టః ఇది మే మతిః. అతనికి నేను ఇష్టంగానే అవుతాను. అక్కడేమో నా మీద పరమభక్తి ఏర్పడుతుంది, నా భక్తులైన వాళ్ళకి ఇది అందిస్తే అన్నాడు. అంటే ఎవరు? దేవుడే కావాలి అని దీక్షాబద్ధులై ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, అవునా, ఎవరు ప్రాపంచిక సంఘాలను వదిలి భగవంతుడే కావాలి అని దీక్ష, బ్రహ్మచర్య దీక్ష కోర్స్, గృహస్థులు కాదండి, ఎవరైతే భగవంతుడే కావాలి అని అనుకునే దీక్ష బ్రహ్మచర్య దీక్ష, బ్రాహ్మణచారతి. అలాంటి వాళ్ళకి కానీ ఈ జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళకు నేను అత్యంత ఇష్టంగా మారుతాను. దానివల్ల పరమమైన గతి లభిస్తుంది. ఎవరైతే జ్ఞానయజ్ఞాల ద్వారాగా జిజ్ఞాసులకు అందరికీ అందిస్తున్నారో వాళ్ళకు నేను అత్యంత ఇష్టంగా అవుతాను. ఇక్కడ చూడండి, ఎందుకంటే గమనించి చూడండి, కేవలం భగవద్గీత చాంటింగ్ ఇతరులకు నేర్పిస్తూ ఉన్నా కూడా మనకు భగవద్గీత మీద ఇష్టం ఏర్పడుతుందా లేదా? కదా, బోల్డెన్ డిగ్రీలు సంపాదించి కాలేజీలకు వెళ్ళి చదువులు చెప్పినా డబ్బులు వస్తాయి.
అవును కదా, బాగా డబ్బులు వస్తాయి. కానీ నీ దగ్గర విన్న వాళ్ళకైనా నువ్వంటే ఇష్టం ఉంటుందా నిజంగా? డబ్బు వచ్చి డబ్బు ఇచ్చుకొని మాట్లాడుతున్నాడంటే దట్స్ ఆల్. మేము డబ్బు ఇస్తున్నాం, వాళ్ళు క్లాసులు చెప్తున్నారు, అంతవరకే ఉంటుంది. కానీ ఇతరులు బాగుపడాలి అనే భావంతో, ఇతరులకి ఈ జ్ఞానం అందాలి అనే భావంతో ఎవరైతే నేర్పిస్తున్నారో దాన్ని నిష్కామ కర్మ అన్నారు. నువ్వు చాంటింగ్ నేర్పించు, అర్థాలు చెప్పు, లోతైనటువంటి భావాలని, వ్యాఖ్యానాలను అందించు. కానీ ఎదురువాడు బాగుపడాలి, ఎదురువాడు జ్ఞానం రావాలి అని నేను అనుకున్నాడా? నిష్కామ కర్మ. పైగా అలాగా చెప్పడం ద్వారాగా భగవంతుని మీద కానీ ఇష్టం పెరుగుతుందా? భక్తి. దానివల్ల నాకు భగవంతుడే కావాలని అనిపిస్తుందా? పరాభక్తి. క్రమంగా స్టెప్ బై స్టెప్ దీనివల్ల కలుగుతుంది. మనం దేన్నైతే పదే 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 వింటున్నామో, మాట్లాడుతున్నామో దాని మీద మనకి ఇష్టం ఏర్పడుతుంది. అంతేనా? జనరల్గా పదే పదే మనం చూస్తూ ఉన్నది, వింటూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది మనకి ఇష్టం ఏర్పడుతుంది. లోపల ఆలోచించడం మొదలు పెడతాం. క్రమంగా అదే కావాలి అని అనుకుంటాం కదా. మెహర్లక్ష్మి గారు చాలా మందిని తీసుకొస్తున్నారండి. బిజినెస్ చేస్తుందా లేదా? వచ్చిన వాళ్ళు ఏమైనా ముట్ట చెప్తున్నారా? కాదు. ఎందుకు మరి? ఎందుకు తీసుకొస్తుంది? దానివల్ల ఎంత ప్రయోజనమో ఆమెకు అర్థమవుతుంది కదా. ఇది వినడం వలన ఎంత ప్రయోజనమో అర్థమవుతుంది. మనసు ముందే శుద్ధంగా ఉంది, అరే మంచి మనసు ఉంది, ఇతరులకు కూడా ఇది అందితే ఇంకా బాగుంటుందా అనిపిస్తుంది. అసలు గురుదేవుడు మొదలుపెట్టింది అదే కదా భావం. ఇది ఒక్క శ్లోకమైనా మీరు కానీ తెలుసుకొని జీవితంలో ప్రవేశపెట్టుకుంటే ఎన్నో కష్టాల నుండి బయటపడిపోతారు అని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి చెప్పాడు ఆయన. అవునా? మనం ఆ గురు పరంపర నుండి వస్తున్న ఈ జ్ఞానం లోతుల్లోకి వెళ్ళే కొద్దీ మంచి మనసు ఉన్నప్పుడు ఆర్తి పెరుగుతుంది. అయ్యో అందరికి అందితే బాగుంటుంది, ఎక్కువ మందికి అందితే బాగుంటుంది కదా. నిష్కామ కర్మ చెప్పడం, భగవంతుని మీద ఇష్టం ఏర్పడడం, భక్తి, జ్ఞానం యొక్క విలువ తెలియడం, జ్ఞానం అన్నీ కలిసి ఏమవుతుంది? అసంకల్పితంగా ధ్యానం కుదురుతుంది సర్వకాల సర్వావస్థల్లో. ఆయన నమ్ముకుంటే అన్నీ అనుకూలం అవుతాయి. ఎంత కష్టం వచ్చినా అవునా ఆయన తొలగిస్తాడు. అండి కష్టం వస్తే దుఃఖం వస్తుందని అనుకుంటాం. కష్టం వచ్చినా దుఃఖం రాలేదు అని అంటే లోపల ఆయన కూర్చోన్నాడు, దుఃఖాన్ని రానివ్వలేదు లోపలికి. ఏమైనా చేసుకున్నాడు, ఆయన తీసేసుకున్నాడు. చెప్పాడు కదా అక్కడ, ఉపద్రష్ట నమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మ ఇది యుక్త. మనకు ఎంత కష్టం వచ్చినా బాధ కలగట్లేదు అంటే దాన్ని ఆయన తీసేసుకున్నాడు, మనకు అంటే ఇవ్వట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎవరికి లోపల దైవం మీద ఇష్టం పెరుగుతూ ఉందో ఏదో ఒక విధంగా ఇతరులకు అందరికీ అందితే బాగున్నాయి అని ఆసక్తి పెరుగుతుంది. అది ఉండనివ్వదు. కొంతమంది కూర్చొని అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. కొంతమంది అడుగు ముందుకేసి నేర్చుకుంటే మీకు కూడా మంచిది అవుతుంది కదా. ఇంకొక అడుగు ముందుకేసి నేర్చుకుంటారా రండి, నాకు తెలిసింది నేను చెప్తా, చాంటింగ్ వచ్చా, అర్థాలు వచ్చా, భావాలు వచ్చా, దా. ఇంకా ఒక అడుగు ముందుకేసిన వాళ్ళు ఇది ఎట్లా జీవితానికి సమన్వయం చేసుకోవాలని కూడా నిరూపిస్తాను రండి. అనుభవంతో ఉన్నవాళ్ళు చిరునవ్వుతో హృదయానికి స్ఫూర్తిని కలిగిస్తూ నేర్పింపజేసేస్తారు.
ఇది భగవంతుడికి ఈ జీవుడికి అనేక జన్మలలో ఉన్నటువంటి సంబంధం మీద ఆధారపడుతుంది. అనేక జన్మ సంప్రాప్త వాసుదేవ సర్వం ఇది. అనేక జన్మల్లో ఆయనతో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అంతటా ఆయనే ఉన్నాడు అని గుర్తింపజేస్తుంది. ఎంతమంది కనిపిస్తారు? అక్కడ రామాయణంలో శబరి కనిపించింది అని అనుకుంటాం, కానీ ఇప్పుడు నిత్య జీవితంలో ఎంతమంది ఉంటారు చూడండి. పదమూడో అధ్యాయంలో అదే చెప్పాడుగా, కొంతమంది నా భక్తులు దీన్ని కర్మయోగం ద్వారా గాను, భక్తి యోగం ద్వారా గాను, జ్ఞానయోగం ద్వారా ఇది ఇతరులకు అందించలేకపోయినా, చెప్పలేకపోయినా నా ఈ మాటలు విని నా యందు దృష్టిని పూర్తిగా నిలబెట్టి నన్ను అందుకుంటున్నారు. చెప్పాడుగా. పైగా అలాంటి వాళ్ళ మీద నా దృష్టి చాలా ఉంటుందండి అని కూడా అన్నాడు ఆయన. భగవంతుడి దృష్టి అట్లాంటి వాళ్ళ మీద సగం ఉంటుందండి. సో లోపల ఇన్స్పిరేషన్ వస్తే తనుకొని వచ్చేస్తుంది బయటికి. లోపల ఏ భావాలు ఉప్పొంగుతున్నాయో అవి తనుకొని వచ్చేస్తాయి. కొంతమందికి అసూయ తనుకొని వచ్చేస్తుంది, కొంతమందికి ఈర్ష్య తనుకొని వచ్చేస్తుంది, కొంతమందికి గర్వం తనుకొని వచ్చేస్తుంది, కొంతమందికి సేవ తోసుకొని వచ్చేస్తుంది బయటికి, కొంతమందిలో నుండి భక్తి పొంగిపొరులు వస్తుంది, కొంతమందికి జ్ఞానం తొణికిసలాడుతుంటుంది. ఏమయ్యా ఆధ్యాత్మికత అంటే ఎన్ని భాషలు వచ్చు, అవునా? ఎంత జ్ఞానం ఉంది, ఎన్ని కర్మలు చేశారు కాదయ్యా. లోపల ఉన్న ఆయనతో సంబంధం ఎంత ఉంది, అవునా? లోపల ఉన్న భగవంతుడితో ఎంత తాదాత్మ్యత ఉంది. లోపల ఉన్న భగవంతుడే బయటంతటా అక్కడ కనిపిస్తున్నాడని ఎంతమందికి తెలుస్తుంది? ఎంతవరకు తెలుస్తుంది? ఎంతవరకు గుర్తుంటుంది? దానికి నా ఈ జ్ఞానాన్ని ఇది ధర్మం, నేను చెప్పిన ఈ ధర్మం సంవాద రూపంలో మన ఇద్దరి మీద జరిగింది. అఫ్కోర్స్ సంవాద రూపంలో నా ఈ జ్ఞానాన్ని జ్ఞాన యజ్ఞాల ద్వారా ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళకైనా ఎంత ఇష్టమవుతాను. మూడో అధ్యాయంలో చెప్పాడు చూడండి, జ్ఞానయజ్ఞం కంటే అన్యమైన దాని ద్వారా స్వార్థం పోదు, అజ్ఞానం పోదు అని. శ్లోకం అది కాదు 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 మూడో అధ్యాయంలో ఫస్ట్లోనే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. యజ్ఞార్థాత్ అన్యత్ర కర్మణః అయం లోకః కర్మబంధనః. యజ్ఞభావం కాకుండా జనులు చేసే ఇతర కర్మల వలన కర్మబంధం ఏర్పడుతుంది. అందుచేత తదర్థం కర్మ సమాచార. తదర్థం దేని కొరకు? యజ్ఞం కొరకు కర్మ చేయి, అది కూడా ముక్త సంఘ సమాచార. సంఘభావం లేకుండా చేయి.
ముంచేసేది ఏదే సంఘభావమే. దానికి సంఘం రెండు రకాలుగా ఉంటుందన్న. రాగం, ద్వేషం. ద్వేషంతో ముందు కూడా కరిగిపోతాయి, రాగంతో అక్కడే ఆగిపోతావు. ఈ రెండింటిని పక్కన పెడితే ఆయన సేవ కింద నువ్వు ఏ పని చేసినా లోపల అజ్ఞానం కరిగి అందరిలో ఆయన ఉన్నాడు అనే విషయం గుర్తొస్తుంది. దానికి యజ్ఞార్థాత్ కర్మణో నేత్ర లోకో ఏం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ, తదర్థం యజ్ఞం కొరకు ముక్త సగుడివి కర్మ ఆచరించవయ్యా. అవునా? సో ఇక్కడ యజ్ఞ జ్ఞానయజ్ఞం అనేది గురుదేవుడు ఇక్కడి నుంచి తీసుకున్నాడు. జనరల్గా చూడండి, ఏమంటారు, వేదాంతోపన్యాసాలు, ఆధ్యాత్మికోపన్యాసాలు, గీతా ప్రవచనాలు అని కదా వాడతారు. కానీ గురుదేవుడు ఏమన్నాడు, గీతనే చెప్పనేయండి, గీతా ప్రవచనాలు అంటారు. కానీ ఇక్కడ గురుదేవుడు జ్ఞానయజ్ఞం అనేది ప్రవేశపెట్టాడు. భాగవతం దగ్గర సప్తాహము అని అంటారు జనరల్ కదా. కానీ గురుదేవుడు గీత జ్ఞానయజ్ఞం, ఉపనిషత్తు జ్ఞానయజ్ఞం, అదే చిన్మాంశంలో ఫాలోఅప్ చేశారు. భాగవత జ్ఞానయజ్ఞం, రామాయణ జ్ఞానయజ్ఞం, మహాభారత జ్ఞానయజ్ఞం, ప్రకరణ గ్రంథాలైన జ్ఞానయజ్ఞం గురుదేవుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడండి. అదే ప్రపంచం అంతా ఫేమస్ అయిందండి. యజ్ఞానికి వెళ్తున్నామండి, జనరల్గా ఏమనుకుంటారు, హోమం అనుకుంటారు కదా. యజ్ఞం అంటున్నా హోమం, హే అది ద్రవ్య యజ్ఞం అండి, ఇది జ్ఞాన యజ్ఞం. అవునా? ఓకే, ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాడు. ఏమండి జ్ఞానయజ్ఞాలు లేదా భక్తులైనటువంటి వాళ్ళకి బోధించడం, ఇవి చేయని వాళ్ళ పరిస్థితి ఏంటండి? శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అవునా? అదే 13 అధ్యాయంలో చెప్పారని అన్నానే, అదే మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అయ్యా, పుణ్యకర్మణాన్ యాన్ లోకాన్ ప్రాప్నుయాత్. అవునా? పుణ్యకర్మల వల్ల ఏ లోకాలైతే పొందుతూ ఉన్నారో, యహ నరః శ్రద్ధావాన్ అనసూయస్య శృణుయాదపి, ఎవరైతే శ్రద్ధతో అసూయ లేకుండా వింటున్నారో వాళ్ళకి అవన్నీ లభిస్తాయండి. యహ నరః శ్రద్ధావాన్ అనసూయస్య శృణుయాదపి, శ్రద్ధతో అసూయరహిత వింటున్నాడో వీడికి బాగా పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఏ లోకాలను పొందుతున్నారో ఆ లోకాలను పొందుతాడండి. ఊరికి వింటేనే. ఏమండి వింటేనే పుణ్యకర్మ అండి చెప్తున్నాడు కదా. సర్వ పుణ్యకర్మల వలన కలిగే లాభాలు ఏవైతే ఉన్నాయో వేదాంత జ్ఞానాన్ని, భగవద్గీతని శ్రద్ధగా వినేవాడికి అవన్నీ లభిస్తాయండి. అదెలా అండి? శ్రద్ధ మనసులో సంశయాలని తొలగొట్టేస్తుంది కదా, అజ్ఞానాన్ని తోసిపారేస్తుంది, జ్ఞానాన్ని ఇచ్చేస్తుంది. అవునా? వ్యక్తిత్వం వికసిస్తుందిగా. బాగా వేదాంతం అర్థమైన వాడు నేను స్వర్గానికి వెళ్ళాలని ఏమైనా కోరుకుంటాడా? వేదాంతం అర్థం కాని వాడు, వేదాంతం తెలియని వాడు స్వర్గం కోసం ఏమైనా చేయాలి ఏమో కదా. మహాపండితుడు కావచ్చు, చతుర్వేద పండితుడు అయినా కావచ్చు, వేదాంతం తెలియదంటే పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వెళ్దామండి అని. వేదాంత జ్ఞానం తెలిసినప్పుడు స్వర్గాన్ని ఆశ్రయించుకుంటాడు. ఇక్కడ ఏదుందో అక్కడ అదే ఉంది, కాకపోతే కొంచెం ఎక్కువ సమయం. అంతేనా?
ఇక్కడ గంట సుఖపడేవాడు అక్కడ రోజు సుఖపడవచ్చు, ఇక్కడ సంవత్సరం సుఖపడేవాడు అక్కడ 10 ఏళ్ళు సుఖపడవచ్చు. అయినా విషయభోగాలేగా. కానీ వేదాంతం తెలిసిన వాడు దానికి దాటేస్తాడండి. వేదాంతం విన్నవాడు ఉన్నాడే. అమ్మగారు కథ చెప్పేవారు. ఓ ఆవిడ బాగా వింటూ ఉండేది. అయ్యా, నాకు నువ్వు చెప్పేది ఏమీ నేను చెప్పలేను, అన్నీ చేయలేను, నన్ను ఏం చేయమంటావు అంటే, కృష్ణార్పణము అని భావాన్ని వదలకుండా నిరంతరం పట్టుకో. ఆ ఇంట్లో ఏ పని చేసినా కృష్ణార్పణం 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 అనేదట. ఇంట్లో లేస్తూనే కసువు ఉడిచి అని తీసుకెళ్ళి బయటకు వస్తూ కృష్ణార్పణం లేదట. ఆ తెల్లారి వెళ్ళి పురోహితులు చూస్తే ఆ కృష్ణాలయంలో ఆయన ముఖాన్ని పడి ఉండేదట. ఈ చెత్త ఏంటి కృష్ణార్పణం ఉందిగా. అప్పుడప్పుడు ఆ దేవుడి మీద పేడ నీళ్ళు కూడా కనిపించేటట. ఎవరు దుర్మార్గులు తీసుకొస్తున్నారంటే ఈ ఇళ్ళకి ఆ మిగిలింది కృష్ణార్పణం అనేదట. ఏం అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. చివరికి మరణం వచ్చింది కదా, ఈ పుణ్యకర్మలకు మెచ్చి. అవునా, స్వర్గం వచ్చి పల్లకి వచ్చింది కదా, రథం వచ్చింది, ఆమె వచ్చింది, వైకుంఠం నుంచి కూడా వచ్చింది. అమ్మా రా ఎక్కువ అంటే కృష్ణార్పణం ఉందట. అవి కూడా వెళ్ళిపోయి ఏమేమైందండి, కృష్ణుడు వచ్చి లోపల కలిపేసుకున్నాడు. అవి ఏ లోకానికి వెళ్ళిందండి? ఏ లోకం అవసరం లేదు, ఆమె లోకం అంతా కృష్ణుడే. కృష్ణుడే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చనిపోయినప్పుడు శివుని తనలో కలిపేసుకున్నాడు. శ్రద్ధావాన్ అనసూయస్, ఇది ముఖ్యమైనది, పూర్తిగా నమ్మాలి. ఎక్కడ అసూయ రాకూడదు. ఫస్ట్ చెప్పేవాళ్ళ మీద అసూయ వస్తుంది, తర్వాత ఎదిగే వాళ్ళ మీద, చుట్టుపక్కల ఉంటారు చూడండి, తన సహపాఠులు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎదిగి ముందుకు వెళ్ళినప్పుడు తట్టుకోలేక బస్ 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 ముఖం అంతా కాల్ చేసుకునేవాళ్ళు బోలేదు ముందు ఉంటారు. మహా ప్రమాదకరమైనది అసూయ. దానికే కదా అక్కడ అన్నాడు ప్రవక్ష్యామి అనసూయవే. ఎక్కడ? మొదటి శ్లోకంలోనే ప్రవక్ష్యామి అనసూయవే. అనసూయ పుత్రుడు జ్ఞానస్వరూపుడు దత్తాత్రేయుడు. అవునా, అసూయ రహితుడికి జ్ఞానం పెళ్ళొప్పుకుతుంది, ఉద్భవిస్తుంది. అందరి గొప్పతనాన్ని చూసి సంతోషించేవాడు, ఎదుగుదలను చూసి ఆనందించేవాడు. ఈ అసూయ పెరిగితే అన్నదమ్ములు బాగుపడుతున్నా తట్టుకోలేరు, అక్క చెల్లెళ్ళు బాగుపడుతున్నా తట్టుకోలేరు. అవునా, మీకు విచిత్రం తెలుసా? మనకు జ్ఞానం ఇచ్చిన మన గురువు బాగుపడ్డా చూసుకో. నిజం, ఇది కానీ లోపల పెరిగిపోయింది అని అనుకోండి, తనకు జ్ఞానం ఇచ్చిన తన గురువు సుఖంగా ఉండడం కూడా భరించలేదు. నిజమే, అసూయ ఎంత ప్రమాదకరమైనటువంటి. అసూయతో భరించలేక బృందావనంలో ఒక శిష్యుడు గురువుగారు తల నరికేశాడు. గురువుగారిని ముక్కలుగా నరికేశాడు. ఎందుకో రమణ మహర్షుల వారు శిష్యుడు ఒక ఆయన రమణ మహర్షుల వారి మీదనే కేసు పెట్టేశారు. అవునా, ఏదో చేయకుండా చేసి బయట తినేశారు. బయటకు వెళ్ళిన తర్వాత ఆశ్రమంలో చెరగొన్నాడని జరుగుతున్నాయి. ఆయన రమణ మహర్షుల వారి అనేక తప్పులు చేస్తున్నాడు, కేసు పెట్టేశాడు. పోలీసులు అందరూ అక్కడికి వెళ్ళారు. అయ్యా భగవాన్ నీ మీద వీళ్ళు ఈ విధంగా పెట్టారు, ఏమైందయ్యా అని తరిమేశారు ఆశ్రమం నుండి.
ఇది రేర్ అనగా సబబుగా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే లోపల ఉన్న వాసనలను బట్టి, ఆలోచనలను బట్టి. కానీ గుర్తించి మార్చుకున్నారో దాటేస్తారు. మార్చుకోకుండా సమర్థించుకున్నారో ఏమవుతారో తెలియదు. అందుకే భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు అంటే సహజమే ఇది. నీ స్వరూపం సహజం, అసహజం కాదు. నీ స్వరూపం పరమాత్మ. కానీ నువ్వు దాన్ని అందుకోవడం కొరకు ప్రయత్నం చేయడం అనేది రేర్. అవునా? నీ స్వరూపం భగవంతుడే అయి ఉన్నావు, నిజమే. నువ్వు భగవత్ స్వరూపుడివే. కానీ నువ్వు దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. కారణం లోపల ఉన్న అజ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు. అరే, శిష్యుడిగా ఉండి గురువుగారి దగ్గర జ్ఞానం నేర్చుకొని గురువుగారి మీద అసూయ పెంచుకొని అయ్యో 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 గురువుగారు ఫోటోలు రోడ్ల మీద పడేసి కాళ్ళతో చొక్కేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా? నిజంగానే మా చెవుల్లోకి వచ్చాయి. గురువుగారి గురించి వ్యతిరేక ప్రచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ చెప్తారు, వివేకానంద స్వామి ఫస్ట్ టైం చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా, అమెరికాకి వెళ్ళిపోయి ఉపన్యాసాలు ఇచ్చి ఆయన పేరు మారుమ్రోగిపోతుంటే భారతదేశంలోకి సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు, ఆయన పుస్తకాలు చదవండి, ఆధ్యాత్మిక సంస్థలు ఆయన మీద భయంకరమైన నిందలేశారట. ఆయన అనేక మంది ఆడవాళ్ళని చెడగొట్టి తప్పించుకొని కేసులకు తప్పించుకోవడానికి అమెరికాకు వచ్చాడు అని. ఎవరో కాదు, పుస్తకాలు చదివాను. ఎవరో కాదు, ఆ బ్రహ్మకుమారీలు, ఇంకోటి ఉందే దయానంద సంబంధించినటువంటి సంస్థ. ఆర్య సమాజమా స్వామి? యా, వాళ్ళే ఆయన మీద, ఆయన పిల్లల్ని చంపేసి చెరువుల్లో పుడిచేసేస్తూ ఉంటాడు, ఆడవాళ్ళని చెరి చేసి చంపేసి ఎక్కడెక్కడ బారేస్తూ ఉంటాడు. ఆయన మీద ఎన్ని నిద్రేశారు. అవన్నీ ఆయన దగ్గరికి తీసుకుని భయపడుతూ ఆయన దగ్గరికి తీసుకున్నట్లయితే ఓం నమ శివాయ అంటాడు అంతే ఆయన. అరే బాబు, క్రమ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఎవరు ఏం చేస్తే అది వస్తుంది కదరా, మనం తప్పు చేస్తే మనకు వస్తుందిరా. ఇలాగా ప్రచారం చేయడం అనేది వాళ్ళ తప్పే కదా, అవునా? ఆ ఫలం వాళ్ళకు వస్తుందిరా. కానీ మనం ఏం చేయాలి అని అంటే ఓం నమ శివాయ అందాము అంటాడు అంతే. అవునా? ఈశ్వరుడు చూసుకుంటాడు. జరుగుతాయండి ఇవి. దానికి అక్కడ దాని నుండి కూడా బయటపడడం అనేది ఏదైతే ఉందో, నువ్వు మోక్షాన్ని కోరుకున్నప్పుడు, భగవంతుడే కావాలి అని కోరుకున్నప్పుడు, భగవంతుడు నీ లోపల నీ లోపాలను చూపిస్తాడు, నువ్వు అడిగితే తీసేస్తాడు. ఎస్, నీకు ప్రపంచం నుండి వ్యతిరేకత వచ్చినా భగవంతుడు తీసేయను కానీ ఆర్తిగా తలుచుకుని తీసేస్తాడు. నీ లోపల నుంచి వ్యతిరేకత వచ్చినా భగవంతుడు తీసేయండి తీసేస్తాడు. తెలుసుకోవాలి తీసివేయబడింది అని. నువ్వు నిజంగా శ్రద్ధగా ఆర్తిగా అడగగలిగితే బయట ఉన్నా తీసేస్తాడు, లోపల ఉన్నా తీసేస్తాడు. అడగగలగాలి. కానీ నీ వ్యవహారం, నీ ఆలోచన రైట్ అని కానీ అనుకున్నావా, ఏం చేస్తాడు? వదిలేస్తాడు. తటస్థంగా ఉంటాడు అంతే. ఆయన ఏం చేయడు, తటస్థంగా ఉంటాడు. జారిపోతాం. ఏమవుతాం? ఎక్కడికో వెళ్ళిపోతాయి జీవితాలు.
సో శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి గుణరః. ఎవరు శ్రద్ధతో అవునా అసూయరహితుడై ఆ జ్ఞానాన్ని వింటూ ఉన్నారో సోపి ముక్త శుభానులోకం ప్రాప్నుయాత్ పుణ్యకర్మ. అతడు పుణ్యకర్మలు చేసిన వాళ్ళ లోకాలన్నీ కూడా పొందేస్తాడండి. అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడికి ఒక సందేహం వచ్చింది కదా, ప్రశ్న అడుగుతున్నాడు. కశ్చిదేతచ్శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. పార్థ అర్జున, ఏతత్తు ఖచ్చిత శృతం. కొంచెమన్నా వినావా? నీ ఎదురుగారు కూర్చోండి, వినలేదని ఎట్లుంటావని. త్వయ ఏకాగ్రేణ చేతసా శృతం. మనసును ఏకాగ్రపరిచి విన్నావా? అలా అడిగితే ఎలా అంటే, మీరు గురువు గారు మీరు జ్ఞాని కదా, మీకు తెలియదు ఏంటి మమ్మల్ని అడుగుతారు ఏంటండి? మేము ఎట్ట విన్నాము మీకు తెలియదా? మమ్మల్ని అనుమానిస్తారా? ఇదిగో అవన్నీ నేనేం అడగట్లేదు, కానీ ఒక విషయం నువ్వు కానీ విని ఉంటే, అజ్ఞాన సమ్మోహ ఖచ్చితు ప్రణష్టతే. నీలో ఉన్న అజ్ఞానం అనే సమ్మోహం ఉందే, తొలగిపోయిందా? ధనంజయ, అర్జున, ఇంకొక పిలుపు. తెలివైన వాడు ఎవడైనా గొప్ప విషయం ఉన్నప్పుడు తను అందుకోవాలి అని అనుకుంటాడు. బ్రహ్మాండంలో అన్నిటికంటే గొప్పది ఏది? ఆయనేగా. అన్నిటికంటే గొప్పవాడు ఆయనే. నువ్వు నిజంగా అర్థమయ్యేటట్టు వినుంటే, నాకు ఆయనే కావాలనే కోరిక బలంగా ఏర్పడాలి. అవునా కదా? లేదంటే ప్రాపంచిక సంపదల వైపు తిరిగింది అని అంటే దేన్ని జయించినట్లు? భగవంతుడు జయించేశాడు కదా. ప్రాపంచిక సంపదలు ఓటు. భగవంతుని మీద కోరుకుంటే ప్రాపంచిక సంపదను జయించేస్తాడు, భగవంతుని కోరుకుంటాడు. ప్రాపంచిక సంపద అంటే 3 విషయాలు చెప్పారు అక్కడ. అర్థ సంపద, అవునా, పేరు ప్రతిష్టల కోసం ప్రయత్నం చేయడం, భోగాలు కోరుకోవడం. ఈ 3 ప్రాపంచికమైనవి. అది ధనం, భోగం, పేరు ప్రతిష్టలు. ఈ 3 నువ్వు ఏది కోరుకున్నా దేవుడిని పొందలేవు. నువ్వు దేవుడిని కోరుకున్నావా, ఈ 3 కూడా వెంట వస్తాయి. ఎక్కడ నాలెడ్జ్ లుప్తం అవుతూ ఉందో మనసు దారి తప్పుతుంది. తొందరగా గుర్తించి కానీ బయటపడ్డారో పూర్వపు వెలుగులు బయటకు వస్తాయి. కానీ ప్రాపంచిక సంపదలకు అధిక వెలుగులు మొదలుపెట్టావు అంటే దైవాన్ని, దైవ మార్గాన్ని నీకు తెలియకుండానే లోపల వ్యతిరేకించుకుంటున్నావు. దైవం వైపు వెళ్ళి సుఖంగా ఉండే వాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నావు. దైవ మార్గంలో ప్రశాంతంగా బతికే వాళ్ళని చూసి అసూయపడుతున్నావు. కారణం ఖచ్చితంగా నువ్వు ప్రపంచంలో ఈ 3 ఏదో ఒకటి కోరుకున్నావు. పైగా నీ మీద నీకు
చాలా ఎక్కువైన అభిప్రాయం పెరుగుతుంది. ఆత్మ మీద పెరిగితే ఏకత్వం గుర్తొస్తుంది. అవునా? అందరూ ఒకరే. నీకు దేవుడి మీద ఏకాగ్రత పెరిగితే ఏకత్వానికి దగ్గర అవుతావు. మనసులో శాంతి. నీకు తెలిసింది చేయడానికి ఎప్పుడూ వెనకాడవు. నీకు తెలిసింది నీకు దూరం కాదు. కానీ నువ్వు దైవాన్ని వదిలి ప్రపంచాన్ని పట్టుకున్నావా, అదే లేస్తాయి ఇక్కడ. అసూయ, అశ్రద్ధ. అసూయ పెరుగుతుంది, శ్రద్ధ పోయింది అంటే జ్ఞానం లుప్తం అయిపోతుంది, శాంతి ఎగిరిపోతుంది, జ్ఞానం ఎగిరిపోతుంది, శక్తి ఎగిరిపోతుంది, అలజడి పెరుగుతుంది, కోపతాపాలు పెరుగుతాయి, గర్వం విపరీతంగా వస్తుంది. సో అర్జున, ఖచ్చిత అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే, నీలో నుండి కొంచెమైనా అజ్ఞానం, దాని నుండి పుట్టిన మోహం తొలగిందా? భగవంతుడు ఎవరిని అడుగుతున్నాడు? మన కాదులేండి. అవునా? అదే వాళ్ళేడు సంబంధం లేదు. వినేవాడిని అడుగుతాడు భగవంతుడు. వినవాడిని ఎందుకు అడుగుతాడయ్యా? ఆయన అంటే ఇష్టం లేని వాడిని ఎందుకు అడుగుతాడయ్యా? ఆయనకు దగ్గరగా ఉండేవాడిని, ఆయన చుట్టూ తిరిగేవాడిని, అవునా, ఆయనతో సంబంధం కలిగిన వాడిని ఆయన అడుగుతాడు. సో లోపలికి తిరిగి చూసుకుంటే మనం ఆత్మ వైపు వెళుతున్నామా, ప్రపంచం వైపు వెళుతాం? ప్రపంచం వైపు వెళితే మోహం పెరుగుతుంది, ఆత్మ వైపు వెళితే శాంతి పెరుగుతుంది. తదాస్తు. అయ్యో రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.